ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటి. ప్రేమకు ప్రతీకగా నిలిచిన మహా కట్టడం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శించే అద్భుతం. అదే తాజ్‌మహల్. కానీ ఈ తెల్లని పాలరాతి వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? ఇది నిజంగా ప్రేమకు చిహ్నమేనా? లేక వేలాది మంది కూలీల కన్నీళ్లతో నిర్మించిన ఒక విషాద గాథనా? ఈరోజు మనం ఆగ్రాలోని తాజ్‌మహల్ అందాన్ని మాత్రమే కాదు, దాని వెనక ఉన్న చరిత్రను మరియు దాని గురించి చెప్పే వివాదాస్పద కథలను కూడా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో యమునా నది ఒడ్డున నిలిచిన ఈ అద్భుత కట్టడం నిర్మాణం 1632లో ప్రారంభమైంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్కు జ్ఞాపకార్థంగా ఈ తాజ్‌మహల్ నిర్మించాలని ప్రారంభించాడు. ముంతాజ్ తన 13వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో మరణించింది. ఆమె మరణం షాజహాన్కు తీవ్రమైన కలవరాన్ని రేపింది. ఆ బాధ నుంచే ప్రపంచం చూసిన అత్యంత అందమైన సమాధి పుట్టింది. ఇదే ప్రధాన ద్వారం. దీని గుండా నడుస్తూ వస్తే ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కనిపించే తాజ్‌మహల్ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పడం కష్టం. తెల్లని మక్రానా పాలరాయితో నిర్మించిన ఈ కట్టడం ఉదయం గులాబీ రంగులో, మధ్యాహ్నం తెల్లని కాంతిలో, సాయంత్రం బంగారు వెలుగులో, రాత్రి చంద్రకాంతిలో వెండి రంగులో మెరుస్తుంది. తాజ్‌మహల్ కేవలం అందమైన భవనం మాత్రమే కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం కూడా. దాదాపు 20,000 మంది కళాకారులు, కూలీలు ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. భారతదేశం, పర్షియా, టర్కీ మరియు మధ్య ఆసియా నుంచి వచ్చిన నిపుణులతో ఇందులో పని చేయించారు. ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చిన విలువైన రత్నాలను పాలరాతిలో అమర్చారు. ఇప్పటికీ వాటి కళాత్మకత సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. తాజ్‌మహల్ను ప్రేమకు చిహ్నంగా ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే షాజహాన్ తన భార్యపై ఉన్న ప్రేమను ప్రపంచానికి గుర్తుండిపోయేలా చేయాలని కోరుకున్నాడు. దాదాపు 22 సంవత్సరాల పాటు దీని నిర్మాణం అయితే కొనసాగింది. ముంతాజ్ మహల్ సమాధి చుట్టూ నిర్మించిన ఈ అద్భుతం ప్రేమను రాతితో చెక్కినట్లుగా కనిపిస్తుంది. అయితే తాజ్‌మహల్ గురించి అందరూ చెప్పేది ప్రేమ కథ మాత్రమే కాదు, దాని వెనుక కొన్ని వివాదాస్పద కథనాలు కూడా ఉన్నాయి. తాజ్‌మహల్ నిర్మాణంలో వేలాది మంది కూలీలు పనిచేశారు. ఆ కాలంలో కఠినమైన పని పరిస్థితులు ఉండేవని కొందరు చరిత్రకారులు నమ్మకం. ఏళ్ల తరబడి పనిచేసిన కార్మికులు భారీ శ్రమను భరించాల్సి వచ్చిందని కథనాలు ఉన్నాయి. చాలామంది విన్న ఒక ప్రసిద్ధ కథ ఏమిటంటే, తాజ్‌మహల్ లాంటి మరో అద్భుతాన్ని ఎవరూ నిర్మించకుండా ఉండేందుకు షాజహాన్ దాన్ని నిర్మించిన కళాకారుల చేతులు నరికివేయించాడట. కానీ ఈ కథకు బలమైన చారిత్రక ఆధారాలు లేవు. కానీ చాలామంది చరిత్రకారులు దీన్ని గట్టిగా నమ్ముతారు. తాజ్‌మహల్ నిర్మాణానికి అపారమైన సంపద ఖర్చయింది. ఆ కాలంలో సామ్రాజ్య ప్రజలపై భారీ పన్నులు విధించి వాటి నుంచి వచ్చిన డబ్బుతోనే ఈ నిర్మాణాన్ని అయితే కంప్లీట్ చేశారు. ఒక ప్రేమ కథ కోసం ఇంత పెద్ద ఖర్చు అవసరమా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉంటుంది. మరొక ప్రసిద్ధ కథనం ప్రకారం షాజహాన్ యమునా నది అవతల తాజ్‌మహల్కు ఆపోజిట్గా తన కోసం నల్ల రంగు తాజ్‌మహల్ నిర్మించాలని అనుకున్నాడట. కానీ అతని కుమారుడు ఔరంగజేబు అతన్ని అధికారంలోంచి తొలగించడంతో ఆ కల నెరవేరలేదని చెబుతారు. విధి ఎంత చిత్రమో చూడండి. ప్రపంచంలోనే గొప్ప ప్రేమ చిహ్నాన్ని నిర్మించిన షాజహాన్ తన జీవిత చివరి 8 ఏళ్ళు ఆగ్రా కోటలోని నిర్బంధ జీవితాన్ని గడిపారు. ఆ కోట నుంచి ప్రతిరోజు తాజ్‌మహల్ వైపు చూస్తూ గడిపారని చెప్తారు. చివరికి మరణించిన తర్వాత అతనిని కూడా ముంతాజ్ పక్కనే సమాధి చేశారు.
झूमता ही चलूं इस नशे में अभी, या भीगता ही रहूं इश्क बारिश में ही डूबता जा रहा हूँ ख्यालों में तेरी। ऐ मेरे दिल बता तू करूँ मैं क्या नहीं इस इश्क में, इस इश्क में, इस इश्क में दिल डूबा ये जाए इस इश्क में। ఈరోజు తాజ్మహల్ కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి గర్వకారణం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ అద్భుతం ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రేమ, కళ, నిర్మాణ నైపుణ్యం, చరిత్ర, ఈ నాలుగింటి కలయికే తాజ్మహల్. తాజ్మహల్ ఒకవైపు ప్రేమకు ప్రతీక, మరోవైపు శక్తి, సంపద, సామ్రాజ్య వైభవానికి గుర్తు. కొంతమందికి ఇది ప్రేమ కథ, మరికొంతమందికి ఇది వేలాది మంది కూలీల శ్రమకు గుర్తు. కానీ ఒక విషయం మాత్రం నిజం, 400 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న అద్భుతం తాజ్మహల్. మీరు తాజ్మహల్ ప్రేమను చిహ్నంగా చూస్తారా, లేక చరిత్రలోని ఒక గొప్ప నిర్మాణంగా చూస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ డాక్యుమెంటరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. इस इश्क में, इस इश्क में, इस इश्क